ప్రత్యేకమైన వందనాలు. వందనాలు చెప్పరా? చెప్పాలని లేదు మీకు. స్తోత్రం చెప్దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ బ్లెస్సింగ్ యూత్ మీటింగ్కి వచ్చిన మీ అందరూ ప్రాముఖ్యంగా దీవించబడాలని ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది. గత జూన్ మాసంలో 1వ తారీఖున మొదటి యూత్ మీటింగ్ జరిగింది. వాస్తవానికి ఇది నెల 16న జరగాలి, కానీ దేవుడు ఈ దినము ఏర్పాటు చేసి దేవుని యొక్క ఆశీర్వాదం మీకు ఇవ్వడానికి సిద్ధపరచబడినటువంటి గొప్ప సుదినం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి నా పేరు తెలుసా మీకు? చెప్పండి. వినపట్ల తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. మరి మీరెవరో నాకు తెలియాలి కదా, మీ పేర్లు తెలియాలి కదా. నా పేరు పాల్రాజ్ అంటారు. నేను ఈ మందిరానికి, అలాగే పినపళ్ళ మందిరంలో కూడా దేవుని పరిచర్య జరిగించడానికి ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడు. అలాగే ఎంతవరకు నడిపించాడు కదా సన్నిబాబు. మరి దేవుని యొక్క కృప ద్వారా తనకి ఇచ్చినటువంటి మంచి ఆధిక్యత ద్వారా తను, తన స్నేహితులు, అన్నయ్య ఉన్నాడు కదా, ఇంకొక అన్నయ్య దిలీప్ అన్నయ్య. అన్నయ్య పేరు ఏం పేరు చెప్పండి? మంచి కీబోర్డ్ ప్లే చేస్తారు. అలాగే వారిద్దరు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మీటింగులో ప్రభువు మిమ్మల్ని దీవించాలని కనుక కొన్ని మాటలు మేము ముందుంచడానికి ముందుగా, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఎందుకు వచ్చాను అనేది మొట్టమొదటి ప్రశ్న అయితే, రెండవదిగా ఇక్కడికి వచ్చి నేను ఏ విధంగా దీవించబడ్డాను అనేటువంటిది రెండవ ప్రశ్న. కనుక వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకుని వెళ్ళాలి. దేవుని చిత్తమైతే వచ్చే నెలలో చక్కని పాటలు రికార్డింగ్ చేయడానికి, మీకు తెలుసా, ప్రతి గురువారం బ్లెస్సింగ్ టీవీలో 6:30 నుంచి 7 గంటల వరకు మన న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్ నుంచి వాక్యం వస్తుంది టీవీలో. బ్లెస్సింగ్ ఛానల్లో ప్రతి గురువారం 6:30 నుంచి, గురువారం సాయంత్రం 6:30 నుంచి 7 గంటల వరకు బ్లెస్సింగ్ ఛానల్లో మరి జనవరి మాసం నుంచి టీవీలో వాక్యం చెప్తూ ఉన్నాను. అంతేకాకుండా అదే రిపీటెడ్ ప్రోగ్రామ్గా ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు కూడా వాక్యం వస్తుంది. ఆ సందేశంలో మీరు పాడుతున్న పాటలు ఉన్నాయి చూశారు, ఆ పాటలు కూడా ఆ టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. దానిలో భాగంగా వచ్చే నెలలో ఒకరోజు మరలా ఒక మీటింగ్ పెడతాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు. అది కూడా 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అప్పుడు మీరు చక్కగా పాటలు నేర్చుకోగలిగితే, వీడియో ఇప్పుడు కీబోర్డు, ప్యాడ్ ఎలాగ సంగీత పరికరాలు ఉన్నాయో అలాగనే ఆ రోజు కూడా మీరు పాడిన పాటలు రికార్డింగ్ చేసుకుని టీవీలో ప్రసారం చేయడానికి మేము మీ కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం. కాబట్టి చక్కని పాటలు నేర్చుకోండి. మా ఉద్దేశం అంతా కూడా మీరు దేవునిలో ఎదగాలి, రానున్న దినాల్లో మంచి మంచి పాటల ద్వారా అనేక మందికి మీరు పరిచయం అవ్వాలి. టీవీలో వాక్యం చెప్పడం అంటే నా సరదాగా ఉంటుందా ఉండదా? మాట్లాడేంటి?
కొన్ని టీవీలో మీరు పాడిన పాట వస్తుందంటే మీకు సరదాగా ఉంటుందా ఉండదా? దానికి సమాధానం రావట్లేదు. మీరు పాడిన పాట రేపు టీవీలో ప్రసారం అవుతుంది అనుకోండి, టెలికాస్ట్ అవుతుంది అనుకోండి, మీకు ఎంత సంతోషం ఉంటుంది? ఉంటుందా ఉండదా? మీ సంతోషం కోసం మేము కూడా దేవుడు మీలో ఉంచినటువంటి ఆ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని పైకి తీసుకొచ్చి మిమ్మల్ని దేవుని కృప ద్వారా గనులుగా చేయాలని ఉద్దేశం. కనుక మన గ్రూప్ ఉంది, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్ అనే గ్రూపు. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం మీకు తెలియాలంటే మీ నెంబర్లు ఇచ్చి వెళ్ళండి. అక్కోళ్ళు కానీ అక్కడ వీడియో తీస్తుంది కదా, జ్యోతిర్మయి తన పేరు, తను కూడా టీవీలో మాట్లాడుతుంది. ఫస్ట్లో నేను వాక్యం చెప్పే ముందు అది వేస్తారు, మధ్యాహ్నం ఖాళీ సమయంలో ఒక మెసేజ్ వేస్తారు, మీరు చూద్దరు. కానీ ఫస్ట్ తనే చెప్తుంది ఇంట్రడక్షన్. ఇప్పుడు దైవజనులు కేజీఆర్ పాలరాజు గారు వచ్చి వర్తమానం అందిస్తారు. దానికి ముందుగా ఒక పాట విందామని చెప్తుంది. తను నేను పాడిన పాటలు ఉన్నాయి, తను నేను కలిసి పాడిన పాట కూడా ఉంది, నా గిన్నె నిండు పొరలు. చాలామంది చూశారు దాన్ని. అలాగే మీరు కూడా మంచిగా పాడాలని, నాతో ఎంతమంది పాడాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. నాతో వెరీ గుడ్. మీ అందరితో నేను పాట పాడతాను, మీరందరూ నాకంటే గొప్పవాళ్ళు అయిపోవాలి. అది మా ఉద్దేశం. సన్న అన్నయ్య కానీ లేకపోతే దిలీప్ అన్నయ్య కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కోరుకునేది ఏంటంటే, ఈ న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, ఈ చర్చ్ పేరు న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్. కనుక ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ పేరేంటి? బ్లెస్సింగ్ యూత్ మీటింగ్. అంటే బ్లెస్సింగ్ అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం. ఆశీర్వాదం అనే మాటకి ఆలోచన చేస్తే ఎంత తీసినా తరగదు అది. కనుక మీ జీవితంలో ఇంకా మీరు వాడబడాలి, ఇంకా మీరు పాటలు పాడాలి, వాక్యాలు నేర్చుకోవాలి, మీరు బలంగా ఉండి మీరు చక్కగా జీవించి మీ ఫ్రెండ్స్ను కూడా మంచి మార్గంలో నడిపించాలి. ఈ రోజున మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. కోల్కతాలో జరిగిన విషయం తెలుసా మీకు? ఒక డాక్టర్, ఒక లేడీ డాక్టర్ని మరి పాడు చేసి నాశనం చేసేసారు. ఆమె చిన్న సామాన్యమైన వ్యక్తి కాదు. ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఆమె అనేక మందికి వైద్యం చేసి మంచిని చేయాలి, బ్రతికించాలన్నటువంటి ఆమెను ఏం చేశారు? చంపేశారు. ఈ రోజున ప్రపంచము లేక లోకము అలా ఉంది. అంటే లోకము ఏమైపోయిందయ్యా అంటే పాడైపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఇక్కడ సమకూర్చామంటే, పాడైపోయిన లోకములో మనం ఎలా పరిశుద్ధులుగా ఉండాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, శ్రమలో కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు హెల్ప్ 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 అంటూ ఉంటారు. ఎవడో వచ్చి హెల్ప్ చేయటం కాదు, కానీ మనం ఏ విధంగా మనం ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉండాలి, మనం కష్టం నుండి ఎలా తప్పించుకోవాలి, మనం ఈ పాడైపోయిన లోకంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది యవన బిడ్డలుగా మీరు తెలుసుకోవాలి. కనుక మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోగలిగిన వారిగా ఉండాలి. మిమ్మల్ని సేవ్ చేయగలిగినట్టు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు. కనుక ఈ రోజున ఆయన ప్రేమను గురించి మీరు తెలుసుకోవాలి. చెడిపోయిన లోకంలో మీరు చెడిపోకుండా, మీరు పాడైపోకుండా, మీ తల్లిదండ్రులు మీరు సంతోషపెట్టేవారిగా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి ఆనందించేవారిగా ఉండాలంటే దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. కనుక ఈ యొక్క సమాచారం లేక ప్రతి ఆదివారం జరిగేటువంటి ఆరాధనలు కానీ ఇంకా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మీ నెంబర్లు ఇస్తే ఈ గ్రూప్లో మీ నెంబర్లు కూడా యాడ్ చేస్తారు. ప్రతి విషయము మీకు తెలియచేయబడుతుంది. ఈ మందిరానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, మీరు ఎక్కడ మందిరానికి వెళ్ళండి, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆ మందిరాలలో లేని ఆధిక్యత మీరు పొందుకోవాలి. ఆ మందిరంలో లేనటువంటి హోదా ఇక్కడ మీకు ఇవ్వబడుతుంది. ఆ మందిరంలో లేనటువంటి ఆపర్చునిటీ, అవకాశము ఇక్కడ దేవుడు మీకు అనుగ్రహించాడు. కనుక దేవుడు మిమ్మల్ని ఎక్కడికి నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. వాక్యములోనికి వెళదాం. కీర్తన భాగము 110వ సంకీర్తన 3వ వచనాన్ని మనం చదువుదాం. 110వ సంకీర్తన 3వ వచనం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరచి చూడండి. 110వ సంకీర్తన 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధ సన్నాహ దినమున, ఏ దినమున? యుద్ధ సన్నాహ దినమున అనగా యుద్ధము లేక శ్రమలు శోధనలు కలుగుతున్నటువంటి దినములో, లేక ఇబ్బందికరమైనటువంటి దినములలో నీ ప్రజలు ఇష్టపూర్వకముగా నీ వద్దకు వచ్చేదరు. ఎవరు ప్రజలట? దేవుని వైపు తిరగగలిగిన ప్రజలు, లేక దేవాది దేవుడైన యేసయ్యను ప్రేమించేటువంటి బిడ్డలైనటువంటి మీరు ఏం చేస్తారంట? యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చారు. ఈరోజు మీరు ఇష్టపూర్వకంగా వచ్చారా? ఎవరైనా బలవంతం చేస్తూ వచ్చారా? ఇష్టపూర్వకంగా వచ్చాం. ఎందుకు వచ్చాము అంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి. ఎందుకు వచ్చామయ్యా ఈ స్థలానికి అంటే దేవుని చేత ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలని. ఈ రోజున చదువుకుంటున్నటువంటి మీకు ఒక మంచి ఆలోచన రావాలి. చదువుతున్నటువంటి మీకు ఒక మంచి ఆపర్చునిటీ కొరకు ఎదురు చూడాలి. నేను నా చదువు పూర్తయ్యేసరికి నేను ఈ విధంగా ఉండాలని ఒక గోల్ కలిగి ఉండాలి. గోల్ అంటే ఏంటి? ఏంటి అమ్మా? ఎటో వినిపించట్లా? ఒక గురి లేక ఒక పట్టుదల, ఒక బలమైనటువంటి ఆశ. నేను చదువుకుంటున్నాను కాబట్టి నేను కలెక్టర్ అవ్వాలి, లేక నేను మంచి జాబ్ సంపాదించాలి, లేక మంచి ఇంజనీర్ని అవ్వాలి, లేక మంచి డాక్టర్ని అవ్వాలి. ఈ విధమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో మన జీవితంలో దానిని సాధించాలన్న తృష్ణ, దాన్ని సాధించాలన్న ఆశ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము దాన్ని సాధించడానికి మనము మార్గము సరళం చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఆశ లేకుండా ఏ పని చేయలేం. ఆశ అనేది మనకు రావాలి. ఈరోజు మందిరానికి వెళ్ళాలన్న ఆశ ఉండాలి, లేక ఈ రోజున స్కూల్కి వెళ్ళాలి, లేక ఈ రోజున కాలేజీకి వెళ్ళాలి, లేక ఈ రోజున నేను మంచి ఉద్యోగం సంపాదించాలి. ఒక చిన్న పిల్ల పాట పాడుతుంది, వాగ్దేవి అని. చూసారా? వాళ్ళు హైందవులు, దేవుని ఎరగనటువంటి వాళ్ళు, దేవుని తెలుసుకున్నటువంటి ఆమె. ఆ అమ్మాయికి ఇంచుమించు 10 సంవత్సరాలు ఉంటుందేమో, 10 సంవత్సరాల లోపు ఉండొచ్చేమో. ఆ పిల్ల గురేమిటంటే స్టడీ చేస్తూ పాటలు పాడుతుంది. ఒక గాయకురాలుగా. వయసు ఎంత? మీ అందరికంటే చిన్నపిల్ల. ఈ అమ్మాయి అంత వయసు ఉంటుందేమో. తన ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుందంటే తన వాగ్దేవి తన పేరు. ఒకప్పుడు సినిమా పాటలు లేక మరి వేరే పాటలు అంటే మరి ఆ యొక్క హిందూ టెంపుల్ సంబంధించిన పాటలు పాడేటువంటిది ఈ రోజున యేసయ్య పాటలు కూడా పాడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. తన గోల్ ఏమిటంటే, తన గురి ఏమిటంటే నేను గాయకురాలు అవ్వాలి. ఎప్పుడు అవ్వాలనుకుంది? పెద్ద అయిన తర్వాత కాదు, మీకంటే చిన్న వయసు కలిగినటువంటి అమ్మాయి పాటలు పాడుతుంది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి ఇన్స్పిరేషన్ రావాలి. నువ్వు అన్నయ్యని చూసినప్పుడు నేను ఎందుకు అలా కాకూడదు? రేపొద్దుట పెద్దవాడిని అయిన తర్వాత దేవుని పరిచర్య చేయాలి. నేను పెద్దవాడిని అయినప్పుడు దేవుని కార్యం చేయాలి. నాకు చాలా ఆశ ఉండేది. ఆశలన్నీ దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఒక మనిషికి ఆశ లేకపోతే బ్రతకలేం.
దురాశలు ఉండకూడదు, కానీ ఆశ ఉండాలి. ఏ ఆశ ఉండాలి? చెప్పాను కదా, ఒక కలెక్టర్ అవ్వాలని, ఒక డాక్టర్ అవ్వాలని, ఒక టీచర్ అవ్వాలని, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని చిన్నప్పుడే ఆ బీజం ఉన్నప్పుడు దాన్ని సాధించే వరకు, ఇలా చెప్పారు, గోల్ అంటే గురి. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ రోజున చదువు ఎలా ఉండాలంటే, ఏదో 35 మార్కులు వచ్చి పాస్ మార్క్ వస్తే సరిపోదు అనుకోకూడదు. నేను అది సాధించేంత వరకు చాలా శ్రమ పడాలి. కొన్ని సంవత్సరాలు చదువుతాను. నువ్వు మహా చదివితే నీ వయసుకి ఒక 20 సంవత్సరాలు వచ్చేదాకా చదువుతావేమో. 5 సంవత్సరాల నుంచి 20 అంటే మధ్యలో 15 సంవత్సరాలు చదువుతావేమో. అంటే జాబ్ వచ్చింది అనుకోండి, మీకు 25వ సంవత్సరం జాబ్ వచ్చిందనుకోండి, జీవితాంతం కూడా ఇంకా చదవాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ కింద కూర్చుని, ఆ యొక్క ఏసీలో కూర్చుని కంప్యూటర్ ఆపరేట్ చేసుకుంటూ లక్షలు సంపాదించవచ్చు. ఎంతవరకు కష్టపడితే? తక్కువ సమయం, అది కూడా కష్టపడే సమయం, అది కూడా బలం ఉన్నటువంటి సమయం. ఎవరికి బలం ఉంటుంది? ఎవరికి బలం ఉంటుంది? ఈ రోజున యవనస్తులు చాలామంది మన చర్చిలో వాళ్ళు మేమొస్తామంటే వద్దు అన్నాం. ఎందుకు వద్దన్నామంటే వాళ్ళ బలహీనులు, మీరు బలవంతులు. బలవంతులు బలమైన కార్యాలు చేయాలి. ఈరోజు అక్కడ చదివిన మాట ఏమిటి? మరలా చదవండి. యుద్ధ సన్నద్ధ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైన మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వస్తారు. ఎవరండి? యవనస్తులా? వాక్యం, యవనస్తులలో శ్రేష్ఠులు. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు యవనస్తులైనా కాదా? మీ ఫ్రెండ్స్ మీ ఎంత వయసు ఉంటుంది ఇంచుమించుగా, అంతే కదా, 1 సంవత్సరం అటు ఇట్లో. కాబట్టి యవనస్తులలో మీరు శ్రేష్ఠులు. ఎందుకు శ్రేష్ఠులు అంటే, దేవుని మాట వినేటువంటి యవనస్తుడు యవనస్తురాలు ఉందంటే వాళ్ళు శ్రేష్ఠులు. యవనస్తుల్లో శ్రేష్ఠులు ఎలా ఉంటారంట? ఇక్కడ రాయబడింది. ఎలా ఉంటారు? పరిశుద్ధాలంకృతులైన వారిగా, మంచు వలె. ఏ అలంకారాలు? పరిశుద్ధాలంకారములు ధరించుకున్న వారి వలె, పరిశుద్ధాలంకృతులైన వారి వలె, పరిశుద్ధాలంకృతులైన మంచు వలె. అరుణోదయం అంటే సూర్యుడు ఉదయించడం. అరుణోదయ గర్భములో నుండి. ఎంత గొప్ప మాట అండి! దాన్ని వివరించడం చాలా కష్టతరమే, దాన్ని వర్ణించడం కూడా కష్టమే. అరుణోదయ గర్భములో నుండి మంచు వలె వాళ్ళు వస్తారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడికి మీరు రాగలిగారంటే మీరు శ్రేష్ఠులు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? ఎంత శ్రేష్ఠులు అంటే, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రేమించాడు. దేవునికి కూడా ఒక గోల్ ఉంది, దేవునికి కూడా ఒక పట్టుదల ఉంది. దేవునికి ఉన్న పట్టుదల, దేవునికి ఉన్న గోల్ ఏమిటంటే మీరు శ్రేష్ఠులుగా ఉండాలని. చూడండి, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 2 ఒకే రేంజ్లో ఉండరు. ఒకళ్ళు కూలి పనో వ్యవసాయం పనో చేసుకుంటే, ఇంకొకరు మంచి టాప్ మోస్ట్లో ఏం చేస్తారు? జాబ్ హోల్డర్గా ఉంటారు. లేక 2 స్నేహితులు ఉన్నారనుకోండి, ఒక స్నేహితుడు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, తన స్నేహితుడు వ్యవసాయం పని చేసుకుంటున్నాడు అనుకోండి. వ్యవసాయం చేసే పని చేస్తున్న వ్యక్తి తన ఫ్రెండ్ మన కాకినాడకి కలెక్టర్ అయ్యాడు అనుకోండి, వ్యవసాయం చేసేటువంటి ఆ ఫ్రెండ్ తన ఫ్రెండ్ అయినటువంటి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒరే అనగలడా,
అనగలడంటారా? ఇద్దరు మంచిగా చదువుకున్నారు, ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక వ్యక్తి బాగా ఉద్యోగం కొరకు పట్టుదల కలిగి ఆ యొక్క టెస్ట్లన్నీ రాసి దేవుని కృపను బట్టి దేవుడు అతన్ని దర్శిస్తే మంచి ఉద్యోగాన్ని పొందుకుని కలెక్టర్ సీట్లో కూర్చున్నప్పుడు తన స్నేహితుడు ఉద్యోగం లేనటువంటి వాడు ఏదో పని చేసుకుంటున్నప్పుడు ఒకవేళ 10 మందితో గొప్పగా చెప్తాడు, నా స్నేహితుడు కలెక్టర్ అండి అని చెప్పొచ్చు. కానీ అతడు ఉద్యోగం చేస్తున్నటువంటి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏరా అనగలడా? ఎందుకనలేడు? ఇద్దరు ఫ్రెండ్సే కదా, హోదా వేరు. కలెక్టర్ మాత్రం ఇతను ఏమంటాడు, ఎరా సుబ్బారావు బాగున్నావు అంటాడు. ఈ సుబ్బారావు ఆ ప్రవీణ్ అన్నటువంటి కలెక్టర్ చేస్తున్నాడు అనుకోండి, ఆ ప్రవీణ్ ఒరే ప్రవీణ్ అని అనగలడా? ఇదేనండి శ్రేష్టమైన జీవితం. ఈ రోజున దేవుడు యవనస్తులైనటువంటి మీ ఫ్రెండ్స్లో మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి దేవుని మందిరంలో తీసుకొచ్చాడంటే రానున్న దినాల్లో దేవుడు మిమ్మల్ని ఏదో ఒక అద్భుతమైన కార్యం చేయడానికి, రానున్న దినాల్లో మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన హోదాలో కూర్చుండబెట్టడానికి, రానున్న దినాల్లో మిమ్మల్ని శ్రేష్టమైన వారిగా ఆయన పరిశుద్ధాలంకారాలు అలంకరించడానికి ఈ రోజునే ఆయన నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎన్నుకున్నాడు. అది మీరు నేర్చుకోవాలి. ఈ రోజున మీకు ఇవ్వబడిన పుస్తకంలో మీరు రాసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ రోజున దేవుడు నన్ను ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు. ఆ మాట మెన్షన్ చేసుకోండి. ఈ రోజున నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన కుమార్తెగా నన్ను దీవించాడు. ఈ రోజున దేవుడు రానున్న దినాల్లో నాకు ఒక ప్రత్యేకతను ఇవ్వటానికి తన మందిరములో నన్ను తీసుకువెళ్ళాడు, నియమించాడు. ఈ రోజున అక్కడ రాయబడిన మీ పేర్లు ఇక్కడ రాయబడటం గొప్ప కాదు, కానీ ఆయన తన హస్తములో నిన్ను చూసుకుంటూ ఆయన నీ పేరు తన గ్రంథంలో రాశాడు. రానున్న దినాల్లో ఏమో నీకు తెలియదు, ఏమో నాకు తెలియదు, కానీ ఒక మంచి ఆధిక్యత ఇస్తా ఉన్నాడు. అందుకనే ఆ మాట చదవండి, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. ఎవరు ప్రజలంట? ఆయన పిల్లలం అనుకుంటే మనము. ఆయన అనుకున్నాడు, మరి నువ్వు అనుకుంటున్నావా? యేసయ్య నా దేవుడు అనుకుంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇష్టపూర్వకంగా నువ్వు రాగలిగితే నీ పట్ల ఆయన గొప్ప కార్యం చేస్తాడట. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి. ఎంత గొప్ప మాట అండి, మంచు వలె. చూడండి, కొన్ని చెట్లకు మనం నీళ్లు పోయాం. ఉదాహరణకి అడవిలో కొన్ని చెట్లు ఉంటాయి కొండల మీద, ఎవడన్నా నీళ్లు పోస్తాడా? మరి ఎలా పెంచబడుతున్నాయంటే దేవుడు వాటికి మంచునిచ్చి, ఆ మంచు ఎండ తగిలినప్పుడు అది కరిగి ఆ యొక్క వేర్లులోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క నీటిని బట్టి ఆ చెట్లు పెంచబడతాయి. ఈరోజున మనము నాటిన చెట్లకి మనం నీళ్లు పోసి పెంచుకుంటున్నాం. దేవుడు నాటాడు చెట్లు ఎక్కడ? అడవుల్లో. అక్కడ ఎవరు విత్తనాలు వేసి మొక్కల్ని పెంచరు, కానీ దేవుడే అక్కడ విత్తనాలు వేశాడు. దేవుడే ఆ మట్టిలో నుంచి ఆ యొక్క చెట్టును మొలిపించాడు. దేవుడే ఆ చెట్టు పెరగడానికి మంచుని ఇచ్చి ఆ చెట్టును పెంచుతూ ఉన్నాడు. ఈ రోజున మంచు లాంటి మాట నీకు ఇచ్చి నిన్ను పెంచాలనుకుంటున్నాడు. అమ్మా నాన్నలు భోజనం పెట్టి పెంచితే ఆయన మాట ద్వారా నిన్ను పెంచాలనుకుంటున్నాడు. ఆయన మాట ద్వారా నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. ఒక్కొక్కసారి మేము అనుకునే వాళ్ళం, టీవీల్లో పాటలు పాడుతున్న వాళ్ళు చూసినప్పుడు, ఎప్పుడన్నా ఈ అవకాశం వస్తుందా పాట పాడేటువంటి అవకాశం? కానీ ఏ సంఘంలో అవకాశం నీకు రాదు, కానీ దేవుడు ఈ సంఘంలో నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక యవనులు అంటే దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు. యవనులు అంటే ఎవరు? మీరు అమ్మ నాన్నకి ఇష్టమే కదా. డాడీ మమ్మీ ఏం చేస్తారు? మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, వచ్చేటప్పుడు 5 గంటలకి ఇంటికి వచ్చేస్తారు అనుకోండి. మీరు వెళ్ళలేదనుకోండి, 10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ ఇంట్లో కలయి తిరిగేస్తారు. ఇంకా రాలేదేంటి మా అబ్బాయి ఇంకా రాలేదేంటి
అని 5 నిమిషాలు లేట్ అయ్యేసరికి మీకు ఫోన్ చేస్తారు. ఒకవేళ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఫోన్ పని చేయట్లేదు, ఎక్కడుందంటావు అని ఒక మంచి ప్రేమ చూపించి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నప్పుడు మిమ్మల్ని మీ తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి దేవుడు ఇంకెంత ఇష్టపడతాడో ఆలోచించండి. కనుక నీ ప్రజలు నీ యొద్దకు ఇష్టపూర్వకముగా, ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు నన్ను ఎంత గొప్పవానిగా చేశాడు అంటే, టీవీలో మన మండపేట సరౌండింగ్లో ఎవరు టీవీలో వాక్యం చెప్పేటువంటి ఆధిక్యత ఎవరికి లేకపోయినా, ఈ రోజున ఈ 8 నెలల నుంచి టీవీలో వాక్యం చెప్పే ఆధిక్యత ఈ సంఘానికి ఇచ్చాడు ప్రియులారా. అంతేకాదు, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు పినపల నుంచి పిల్లలు వచ్చారు, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటలు కూడా టీవీలో వాళ్ళకి ప్రసారం చేయడం జరుగుతుంది ప్రియులారా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుంది అంటే, ఆయన పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము కలిగిన వారిగా ఉంటారు ప్రియులారా. పరిశుద్ధాత్మ అనగా దేవాది దేవుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. దేవాది దేవుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు. కనుక మీరు దేవుని చేత కోరుకోబడిన వారు. ఎంత గొప్ప మాట! ఆ మాట రాసుకోండి. ఆ మాట, మేము దేవుని చేత కోరుకోబడినటువంటి వాళ్ళము. మేము దేవుని చేత కోరుకోబడినటువంటి వాళ్ళం. ఈ రోజున కోరుకున్నటువంటి వారికి దేవుడు గొప్ప కృప చూపిస్తాడు. కోరుకున్నటువంటి వారికి దేవుని యొక్క కృప ఈరోజు లభిస్తుంది ప్రియులారా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఎంత గొప్ప వాళ్ళంటే, 144వ సంకీర్తన 12వ వచనంలో దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి, కీర్తన భాగము 144:12. మా కుమార్తెలు, ఒక్కరు చదవండిరా, మా కుమార్తెలు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె. ఇప్పుడు మీరు కుమార్తెలే కదా. దేవుడు కుమార్తెల గురించి ఏం చెప్తున్నాడంటే, మా కుమార్తెలు యవన కాలమందు, మరలా చదవండి, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు దేనికి చెక్కబడిన వారిగా ఉన్నారు? ఈ మందిరం ఉంది. ఈ మందిరానికి ప్రధానమైనటువంటి గుమ్మం ఉంది. అదే గుమ్మము, ఏ తలుపులు, దేంతో చేయబడింది? టేకుతో చేయబడినటువంటి గుమ్మము, టేకుతో చేయబడినటువంటి తలుపులు. టేకు విలువైందా లేకపోతే మామూలుగా మామిడి కర్ర విలువైందా? మామిడి కర్ర కంటే టేకు కర్ర చాలా విలువైంది. దేవుడు అదే చెప్తున్నాడు, మా కుమార్తెలు నగరునికై చెక్కబడిన మూల కమ్మముల వలె ఉన్నారు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని చెక్కాలనుకుంటున్నాడు. ఏ విధంగా చెక్కాలనుకుంటున్నాడంటే, మీకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి చెక్కాలనుకుంటున్నాడు. మీకు మంచి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మీకు మంచి జ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నాయట. ఏమేమి ఉన్నాయి ఆయన దగ్గర? నాన్న దగ్గర, అమ్మ దగ్గర డబ్బులు లేక వస్త్రాలు, భోజనాలు ఉంటే, దేవుని దగ్గర ఏమున్నాయంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు. నీకేది కావాలో నాన్న అమ్మ ఇవ్వలేనటువంటివి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అవి నాన్న అమ్మ ఇవ్వలేరు, బుద్ధి ఇవ్వలేరు, జ్ఞానం ఇవ్వలేరు, సర్వ సంపదలు కూడా ఇవ్వలేరు ప్రియులారా. కనుక ఈ రోజున యవన బిడ్డలారా, మీరు దేవుని చేతిలో బలవంతులు ప్రియులారా. 127 సంకీర్తన 3వ వచనం చదివితే మీరు ఎలాంటి వారు అంటే, బాణముల లాంటి వారంట. కుమారులు యవన కాలమందు పుట్టినటువంటి బిడ్డలు ఎవరి చేతిలో? ఎవరయ్యా బలవంతుడంటే, మిమ్మల్ని తీసుకొచ్చాడే ఎవరో? దేవుడు. యేసు ప్రభు చేతిలో మీరు బలవంతులట.
ఆ యొక్క బలము కలిగిన వాడే ఆ బాణాన్ని గురి చూసి వేయగలడు. ఎంత బలం ఉంటే ఆ యొక్క బాణము అంత స్పీడ్గా అంత దూరంగా వెళుతుంది. ఆ యొక్క విల్లును లేక దానిని విల్లులో అది సంధిస్తే ఆ దానిలో ఉన్నటువంటి ఆ యారో ఏదైతే ఉందో, ఆ బాణం ఏదైతే ఉందో, అది చాలా ఎంత బాగా వెనక్కి ఎంత బలం ఉపయోగిస్తే అంత వేగంగా అది అంత దూసుకుపోతుంది. ఈ రోజున మీరు బలవంతుని చేతిలో బాణములండి. కనుక ఎవరి చేతిలో బాణములు? దేవుని చేతిలో బాణముల వంటి వారు. కనుక దేవుని వాక్యమును వినేటువంటి వారిగా మీరు ఉండాలి. మీరు ఎటువంటి వాళ్ళు తెలుసా? దర్శనాలు చూస్తారట. కలలు వేరు, దర్శనాలు వేరు. దర్శనం అంటే జరగబోయేది అని దేవుడు మీకు చూపిస్తాడట. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. అందరూ చూద్దాం. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 27వ వచనం. పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. నీ యవనులు దర్శనాలు చూస్తారు. పేజీ నెంబర్ చెప్పండి వీళ్ళకి ఒకసారి. 754వ పేజీలో యవనులు ఏం చూస్తారంట? ఏం చూస్తారండి? దర్శనము, విజన్. మన మినిస్ట్రీ పేరు ఏంటో తెలుసా? విజన్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్. అంటే దర్శనము కలిగినటువంటి పరిచర్య. ఏమిటి దర్శనం అంటే? ఇందా చెప్పాం కదా, నీకు ఒక గోల్. నేను డాక్టర్ని అవ్వాలనుకున్నటువంటిది ఒక దర్శనం. నేను దేవుని సేవ చేయాలనుకున్నది ఒక దర్శనం. నేను దేవుని పాటలు పాడేటువంటి గాయకురాలను అవ్వాలనుకున్నటువంటిది ఒక దర్శనం. ఈ రోజున మీ బీజములు ఏమై ఉండాలంటే, దేవుడు ఏదైతే నన్ను బలపరుస్తాడో, దేవుడు దేనికైతే నన్ను సిద్ధపరుస్తాడో అది నేను పొందుకోవాలన్న దర్శనం మీలో ఉండాలి. ఒక కాంక్ష ఉండాలి, ఒక తృష్ణ ఉండాలి. ఈరోజు మన మదిలో లేక మన మనస్సులో ఏ ఆలోచన ఉంటుందో అది నెరవేర్చుకోవడానికి అవకాశం ఇదే. ఈరోజు మీ మనసులో ఏదో ఉందో అది దేవుని దగ్గర పెట్టండి, అది ప్రార్థించండి. అయ్యా, నన్ను బాగా చక్కగా నీ పరిచర్యలో వాడికయ్యా, నాకు మంచి జ్ఞానం కావాలయ్యా, నాకు మంచి జ్ఞానం కావాలయ్యా. సొలొమోను జ్ఞానం లేనప్పుడు దేవుణ్ణి సొలొమోను ఏమడుగుతాడు తెలుసా? రాజుగా అయిపోయాడు. దేవుడు రాజుగా చేశాడు సొలొమోన్ని. రాజుగా ఉన్నప్పుడు కావలసింది ఏంటి? జ్ఞానం అండి. దేవుడిని అడిగాడు సొలొమోను, అయ్యా నాకు జ్ఞానం ఇవ్వ అంటే, దేవుడు జ్ఞానం ఇవ్వటమే కాకుండా మంచి ఆశీర్వాదాలు, మంచి ధనము, సర్వ సమృద్ధి ఇచ్చాడు. ఈ రోజున దేవుడిని నీవు కోరుకుంటే ఆయనే జ్ఞానమై ఉన్నవాడు. డబ్బున్న వ్యక్తి మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మనకేమో లోటు ఉంటుందంటారా? మనం బాగా పేదవాళ్ళమండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఇంట్లోకి వచ్చారనుకోండి, నేను 2 రోజులు ఉందాం అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? ఏమండి సీఎం గారు, మా ఇల్లు పూరు గుడిసండి, లేకపోతే ఎలాగ బయటెండితే పడిపోయేటువంటి తాటేకి పాకండి, లేకపోతే పెంకిటిల్లు అండి, లేదా పెద్ద 2 గదులు కూడా ఉండవండి, ఒక గది అండి, ఇరుకండి అన్నాం అనుకోండి, ఏమంటాడు ఆయన? అలాగని వచ్చి వెంటనే తన యొక్క సబార్డినేట్స్తో తన దగ్గర ఉన్నటువంటి అధికారులు చెప్తాడు, వెంటనే ఇది పడగొట్టేసేసి మంచి బిల్డింగ్ కట్టండి అంటాడా? నిమిషాల్లో జరిగిపోద్ది, యుద్ధ ప్రాతిపదికన జరిగిపోద్ది. ఎందుకు? ఆయన డబ్బున్నవాడు, అధికారం ఉన్నవాడు. ఈ రోజున ఆయనకంటే మించిన దేవుడు ఇంకా గొప్పవాడు. గనక నువ్వు ఏమీ లేని స్థితిలో పేదరాలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మన ఇంటికి వస్తే సమస్తమును కూడా మన ఇంట్లో ఉన్నట్లే. ఈరోజు నేను ఏమని పెట్టారా? మీరు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? మొట్టమొదటగా నా దేవుడు నాతో ఉండాలి. యవ్వన కాలంలో మీకు వచ్చే ఆలోచనలు ఏంటంటే, లవ్ అఫైర్స్ వస్తూ ఉంటాయి. ఈ రోజున చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి.
మన ప్రక్కన ఉన్నటువంటి మీ స్నేహితురాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా గమనించుకోవాలి. మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళో కూడా గమనించుకోవాలి. ఎందుకంటే పాపము లోకములో మిమ్మల్ని పాడు చేయడానికి సిద్ధంగా ఉంది. పాపానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా చాలా అందంగా కనిపించేటట్లు చేస్తుంది, చివరికి ఆ అందహీనమైన పరిస్థితికి మనల్ని తీసుకొస్తుంది. ప్రేమ అనేటువంటి అక్షరాలు రెండే, కానీ చాలా మంచిది. ప్రేమ అనేటువంటిది చాలా గొప్పది. ఈ లోకములు అన్నిటికంటే ప్రేమ గొప్పది. కానీ ఈ లోక ప్రేమ గొప్పది కాదు. ఈ లోక ప్రేమ ఎలాంటిది అంటే అవసరం ఉన్నంత వరకు నిన్ను వినియోగించుకుంటుంది, అవసరం ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటుంది, అవసరం ఉన్నంత వరకు నీకు గొప్పలు చెప్తుంది. తీరా ఆ లోకానికి తన అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను నాశనానికి నడిపిస్తుంది. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే హక్కున చేర్చుకొని ఎత్తుకునేటువంటిది యేసయ్య ప్రేమ. కనుక ఈ లోక ప్రేమ వైపు ఎప్పుడు మనం చూడకూడదు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యవనులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుంటారు అంటే 119వ కీర్తన 9వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం ప్రియులారా. 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత, 119వ సంకీర్తన 9వ వచనం తీశారు అందరూ. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు అంటే, అయ్యా అది నీ వాక్యమును బట్టే కదా, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అని రాయబడదు. యవనస్తులంటే ఎవరండి చెప్పరే? మీరే. దానికి నిర్వచనం చెప్పాలంటే, మీకు 13 సంవత్సరాలు వచ్చింది అంటే 13, అంతే కదా, 11, 12, 13 అంటే టీనేజ్, అంటే యుక్త వయస్సు, అంటే యవన వయస్సు, అంటే పాపానికి లోనైపోయే వయస్సు, అంటే పాపము నిన్ను ప్రోత్సహించే వయస్సు, అంటే నీ పరిశుద్ధతను పాడు చేయడానికి శత్రువుని ఎదురుగా వచ్చి నిలబడేటువంటి సమయం అది. 13 సంవత్సరాలు వచ్చినాయి అంటే నీవు జ్ఞానంతో నింపబడాలి. ఒక ప్రక్క లోకము, మరొక ప్రక్క దేవుడు ఉంటాడు. దేవుడు నిన్ను ఎప్పుడు కాపాడడానికి చూస్తాడో, సాతాను నేను ఎప్పుడు నిన్ను పాపంలోనికి లాక్కెళ్ళడానికి చూస్తాడో. ఈ 13 అనేటువంటి దగ్గర నుంచి నీ జీవితం మలుపు తిరుగుతుంది. 13 అనేటువంటి వయసు దగ్గర నుంచి నీవు సరైన రీతిలో పునాది వేసుకుంటే నువ్వు నిలబడతావు. ఏంటి పునాది అంటే, ఒక ఇల్లు కట్టబడాలి అంటే లోతుకు దాన్ని తవ్వి పిల్లర్స్ వేసి, అది ఎంత లోతుగా పిల్లర్స్ వేస్తే దానిపైన అన్ని స్టైర్స్ కట్టుకోవచ్చు. నీ యొక్క జీవితంలో ఈ 13 అనేటువంటి వయసు నీకు వచ్చేటప్పటికి నీవు దేవుల్లో ఏం చేయాలి తెలుసా? పునాది వేసుకోవాలి. ఈ రోజున అలాంటి వయసు కలిగినటువంటి యవనస్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు దావీదు. దావీదు తన జీవితంలో ఆ వయసుకు వచ్చేసరికి దేవునిలో స్థిరపడ్డాడు గనక పాపంలో పడకుండా గొర్రెలు కాసుకునేవాడు దావీదు. వాళ్ళ దేశంలో వాళ్ళకున్నటువంటి ఆ యొక్క పని ఏమిటంటే, మన దేశంలో వ్యవసాయం ఎంత ప్రాధాన్యతో, యెరూషలేము ఆ యొక్క ప్రాంతంలో ఎక్కువ గొర్రెలు మేపుతూ ఉంటారు. కాబట్టి దావీదుకి వాళ్ళ నాన్న యెషయా ఇచ్చిన ఆ యొక్క ఆపర్చునిటీ, ఆ యొక్క పని ఏమిటంటే గొర్రెల్ని కాసుకొని రావాలి. అలాంటి గొర్రెల్ని కాస్తున్నటువంటి వాడు, మన గేదెలు ఎలా పశువులు ఎలాగా కాస్తామో అలాగా గొర్రెల వెనక తిరుగుతున్నటువంటి దావీదు దేవుణ్ణి ఇష్టపడ్డాడు కనుక దావీదునంట గొర్రెల దొడ్లలో నుండి విడిపించి దావీదును దేవుడు కోరుకున్నాడట. ఎవరిని కోరుకున్నాడు? దావీదు ఏమైనా మంచి పని చేసేవాడా? మీకు ఒక అనుమానం రావచ్చు, దేవునికి మంచి శక్తి కలిగిన వాళ్ళు, మంచి బలం కలిగిన వాళ్ళు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే ఇష్టమా అని అనుకోకండి. ఎవరైతే తగ్గించుకుంటారో, నాకు ఏమీ రాదు ప్రభువా,
నన్ను నువ్వు వాడుకో. నాకేం తెలియదు ప్రభువా, నన్ను ఈ పాటలు పాడేటువంటి వరం ఈ ప్రభువా, మందిరంలో పరిచర్య చేసే వరం ఈ ప్రభువా, నన్ను మంచి దీవెనకరముగా వర్ధిల్ల చేయ ప్రభువా. మా అమ్మ నాన్న కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను, నేను మంచి ప్రయోజకురాలు అవ్వాలి ప్రభా అని మీరు ఈనాటి నుంచే ప్రార్థన చేసుకోగలిగితే, దావీదుని ఏ స్థితిలో ఉంచాడంటే గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని ఇక రాజుగా చేసేసాడు. ఇంకో మాట మీకు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక యవన బిడ్డ ఉంది, ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. ఆమె పేరు హదస్సా. ఆమె పేరేం పేరు? హదస్సా. అప్పుడు ఆమెను వాళ్ళ చిన్నాన్న పెంచాడు. అంటే ఈ చిన్నాన్న యొక్క అన్నగారు, అంటే ఆ అమ్మాయికి తండ్రి చనిపోయినప్పుడు, తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆ యొక్క పిల్ల యొక్క తల్లిదండ్రులు లేరని చిన్నాన్న తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. అయితే ఒక సమయము దేవుడిచ్చాడు. నిజంగా తను ఎంతో ప్రార్థన చేసి ఉంటుంది. ఏమని ప్రార్థన చేసి ఉంటుంది? అయ్యా, తల్లిదండ్రులు లేని దాన్ని అయిపోయాను, అమ్మ లేదు, నాకు నాన్న లేడు, చిన్నాన్న నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు, నాకు ఒక మంచి దారి చూపవా ప్రభు అని ప్రార్థన చేసింది. ఒక సందర్భంలో రాజైన అహష్వేరోషుకి భార్య కావాల్సి వచ్చింది. ఆయన ఎవరు? రాజు. రాజుకి ఎవరు కావాలి? ఇప్పుడు భార్య కావాలి. అప్పుడు ఏ ఆలోచన వచ్చిందంటే రాజుకి, మన రాజ్యములో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిలో అందగత్తె ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు. ప్రతి ఇంట్లో కూడా పరిశీలించారు. అమ్మ, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఏరి చూపించు. ఈ అమ్మాయి బాగాలేదు, ఈ అమ్మాయి బాగుంది అని బాగున్న వాళ్ళ లిస్ట్ అన్నీ సేకరించి రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా రాజుగారి దివాణంలో ఒక సంవత్సరం చక్కని భోజనాలు పెట్టి వాళ్ళకి కావాల్సిన పెర్ఫ్యూమ్స్ ఇచ్చి బాగా పెంచారు. వాళ్ళందరినీ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు ఎవరికైతే మరి రాజుగారికి ఇష్టం ఉంటుందో వాళ్ళను వివాహం చేసుకునే సమయం వచ్చింది. ఒక్కొక్కరిని ఆ విధంగా మరి రాజుగారి దివాణాన్ని తీసుకొచ్చారు. ఆ సందర్భంలో ఈ యొక్క హదస్సా అనబడినటువంటి ఆమె పేరు ఎస్తేరు. ఆమెకి అసలు పేరు ఏమిటి? హదస్సా. తర్వాత మరలా పేరు ఎస్తేరు. ఆ కోవలోనే ఆ అమ్మాయి కూడా రాజుగారి దివాణం దగ్గరికి, రాజుగారి అంతఃపురంలోనికి వచ్చింది. ఒక సంవత్సరం అంతా కూడా మరి అక్కడ పోషించబడింది. వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చారు. ఆ యొక్క సమయం అయిపోయిన తర్వాత రాజుగారి దగ్గరికి తీసుకుని వస్తున్న సందర్భంలో ఒక్కొక్క ఆడపిల్ల వస్తుంది. ఇలా నచ్చలేదు. ఎస్తేరు వచ్చేసరికట రాజుగారికి దయ పుట్టిందంట. ఆయన దగ్గర ఉన్న దండాన్ని ఆ అమ్మాయి వైపు ఎలా చూపించారంట. ఎవరి అమ్మాయి? తల్లిదండ్రులు లేనటువంటిది. ప్రార్థన చేసుకుంది. రాజుగారికి రాణిగా భార్య అయ్యేటువంటి ఆధిక్యత ఇచ్చాడు. అంత గొప్ప ధన్యత అండి. తల్లిదండ్రులను కోల్పోయినటువంటిది, సరైన ఆహార పదార్థాలు లేనటువంటి, సరైన ఇల్లు లేనటువంటిది. దేవుడు తలుసుకుంటే మీ జీవితాలు అలా మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ రోజున యవనస్తులరా, మీ యొక్క నడత దేని ద్వారా బాగుపడుతుందంటే, ఈ రోజున బలహీనులకి ఆరోగ్యం కలగాలంటే ఆసుపత్రికి వెళ్ళాలి, డాక్టర్ పర్యవేక్షణలో ట్యాబ్లెట్స్, మెడిసిన్ వాడాలి. ఈ రోజున మీ జీవితాలు బాగుపడాలంటే దేవుని యొక్క పరిరక్షణలోకి రావాలి, దేవుని మాట వినాలి. ఎప్పుడైతే మీరు దేవుని మాట వింటారో మీరు గొప్ప ప్రయోజకులు అవుతారు. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే మాకు కలిసి వచ్చింది ఏమి లేదు, మీకు కలిసి వచ్చేదే 100కి 100 రూపాయలు. ఏమిటంటే మీరు దేవునిలో వర్ధిల్లాలి, మీ బ్రతుకులో బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి. కనుక యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుంటారు అంటే అది నీ వాక్యము చేతనే. ఈరోజు మీకు ఒక మంచి మెడిసిన్ ఏమిటి? వాక్యమే.
బలానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటారు బలహీనమైనటువంటి వాళ్ళు. ఏంట్రా ట్యాబ్లెట్ అంటే బలానికి అంటారు. బలహీనమైనప్పుడు అమ్మా నాన్న ఏం చేస్తారు, లేదా మనకు బలహీనమైనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ట్యాబ్లెట్స్ ఇస్తారు, లేక సిరప్స్ ఇస్తారు. ఎందుకంటే బలానికి. ఈ రోజున ఆత్మీయంగాను శారీరకంగాను మీకు కావాల్సిన బలం ఏమిటంటే దేవుని మాట. ఎప్పుడైతే దేవుని మాట వింటామో అప్పుడు మనకి బలం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ప్రియులరా, ఆఖరిగా మనం చూస్తే ఈ యొక్క యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనం. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చాలండి. యవనస్తులారా ఏమంటున్నాడు? మీరు దేవుని యొక్క వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరేం చేశారు? దుష్టుని జయించిన వారు అంటూ ఉన్నారు అంటే మీరే. మీరు ఏ పనైనా చేయగలుగుతారు. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు? మనం చదివేందాక జయిస్తారు మీరు. చిన్నపిల్లలారా అంటున్నాడు. ఆయన మిమ్మల్ని ఎంత ముద్దుగా పిలుస్తూ ఉన్నాడు. మీరు ఎంత పెద్దోళ్ళైనా అమ్మ నాన్నలకి చిన్నపిల్లలుగానే ఉంటాం. కనుక అపోస్తలుడైనటువంటి ఆ యొక్క యోహాను రాస్తున్నాడు, ప్రియులరా, దేవుని యొక్క వాక్యము చేత మీరు జయించి ఉన్నారు. ఎవరిని? దుష్టుడిని, అంటే లోకాన్ని, అనంటే అపవిత్రతను, అంటే పాడైపోయినటువంటి దానిని. ఈరోజున చాలామంది జయించలేకపోతున్నారు పాపాన్ని. ఈరోజు పాప ఇచ్చల నుంచి మీరు పారిపోవాలి. అపరిశుభ్రమైన ఆలోచనలు రాకూడదు. మంచివానిగా ఉండాలనుకున్నప్పుడు చాలా రీతులుగా పనికిమాలిన ఆలోచనల్ని సాతాను తెచ్చిపెడతాడు. కనుక మీరు దుష్టుని జయించగలిగిన వారిగా, ఎప్పుడైతే దుష్టుని జయిస్తామో మంచి ఆధిక్యత వస్తుంది. ఎప్పుడైతే మన పరీక్షలో మంచి జయం పొందుకుంటామో మనం ఫర్దర్గా ఇంకా పై స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున నేను మీతో చెప్పేది ఏమిటంటే, నా ఆత్మీయమైన బిడ్డలుగా మీరు ఇంకా అభివృద్ధిలోనికి రావాలి. మొట్టమొదటి మీటింగ్కి కొంతమంది రాలేదు. ఈ రెండో మీటింగ్లో ఇంచుమించుగా 10 మంది కొత్త వారు కనిపిస్తున్నారు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఒక సేవకుడిగా, దైవజనుడిగా, మీ ఆత్మీయ తండ్రిగా మీరు ఇంకా గొప్ప స్థితిలో ఉండాలి. గొప్ప స్థితిలో ఉండాలంటే ఒక దిక్సూచి ఉంది. ఏమిటది? వాక్యం. ఆ వాక్యాన్ని మీరు ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. ఉదయం లేచిన వెంటనే మీ స్టడీ బుక్స్ ఎలా చదువుతారో దానికి ముందుగా కనీసం రోజుకి ఉదయం 2 అధ్యాయాలు కానీ, సాయంత్రం 1 అధ్యాయం కానీ, మొత్తం మీద రోజుకు 3 అధ్యాయాలు చదివి ఆదివారం 5 అధ్యాయాలు చదివితే బైబిల్ని సంవత్సరంలో పూర్తి చేస్తారు. బైబిల్ నేను కనీసం సంవత్సరం పూర్తి చేయాలని అనుకుంటే ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో పూర్తి చేస్తాను. నేను 22 రోజుల్లో చదివేశానండి. బైబిల్ మొత్తాన్ని 22 రోజుల్లో చదివాను. నేను 10th క్లాస్ చదివేటప్పుడు, ఇప్పుడు కాదు, 10th క్లాస్ చదివేటప్పుడు పట్టుదలతో 22 రోజుల్లో బైబిల్ను పూర్తి చేశాను. ఈ రోజున మీరు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో ఆలోచన చేసుకోండి. నేను 3 నెలల్లో పూర్తి చేద్దానా, లేకపోతే 6 నెలల్లో? ఒక టైం పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే బైబిల్ని చదువుతారో గొప్ప యోగ్యతలోనికి వస్తారు. ఈ రోజున సీక్రెట్ చెప్పన, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నవాడు ఎవడో పాడైపోలేదు. ఇది యవ్వన కాలమందు నీవు దీన్ని మోస్తే నీ ఓల్డేజ్లో, నీ వృద్ధాప్య దశలో ఇదే నిన్ను మోస్తుంది. ఈ రోజున నేను మోసాను గనుక ఆయన నన్ను మోస్తున్నాడు. టీవీలో వాక్యం చెప్పే కృప ఇచ్చాడు. కొన్ని వేల రూపాయలు కడుతున్నాం టీవీలో.
వాక్యం చెప్పడానికి. ఎవరు వస్తున్నారయ్యా? దేవుడు. ఈ రోజున అన్నయ్య రూల్గా మంచి జాబ్ వచ్చింది. ఒక రోజున ఒక వ్యక్తి అన్నారు కదా, మాస్టర్ గారు అబ్బాయి ఏం చేస్తున్నారు అంటే, చదువు అయిపోయింది, ఉద్యోగం సద్యోగం లేదు అన్నారు ఒక ఆయన. ఆ మాట నాకు నా కుమారుడికి చాలా గుండెల్లో గుణపంలో గుచ్చుకుంది. ఎవరో కాదు, మన చర్చిలో చర్చి మెంబర్ అన్నారు, ఇక్కడ చర్చి మెంబర్ అన్నారు. ఆ మాట నాకు నా కుమారుడికి గుండెల్లో గుణపంలో గుచ్చుకుంది. బలిపీఠం మీద ఏడ్చి ప్రార్థన చేశాను, ప్రభువా నా కుమారుడికి చదువు అయిపోయింది, కరోనా ముందనమాట అండి. ఈ లోపల కరోనా వచ్చింది, ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలే పీకి పడేశారు. ప్రభువా మంచి ఉద్యోగం ఈ ప్రభు అన్నాను. మరి దేవుడు 2-3 ఉద్యోగాలు వచ్చినాయి. కానీ అప్పుడు అమ్మగారికి కాలు ఆపరేషన్ చేయించవలసినప్పుడు అన్నయ్య వదిలేశాడు ఆ ఉద్యోగాల్ని. అప్పుడు నేను దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేశాను. ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది అన్నయ్యకి, ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది. నేనేమి ప్రార్థన చేశాను, ప్రభువా ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకురా ప్రభు అని ప్రార్థన చేశాను. ఇప్పుడున్న స్థితి నుంచి ఎక్కడికి? ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకురా ప్రభు అని ప్రార్థన చేశాను. ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది. డిసెంబర్లో మరి ఆ జాబ్కి వెళ్ళాలి. డిసెంబర్ 5వ తారీఖున బెంగళూరు వెళ్ళాలి ఫ్లైట్కి ఎక్కి. వారం రోజుల్లో వెళ్తాడనగా ప్రార్థన చేసుకుంటే నాకు అనిపించింది ఆ ఉద్యోగానికి పంపకూడదని. ఎందుకు పంపకూడదు అనుకున్నానంటే, ఎయిర్పోర్ట్లో జాబ్, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో జాబ్ మీకు చూసారు ఎప్పుడైనా? మంచి జాబ్ అది. ఎయిర్పోర్ట్లో జాబ్కి వెళ్తే ఇక్కడ మండపేట రావడానికి ఉండదు, దేవుని పరిచర్య చేయడానికి ఉండదు. హైదరాబాద్లో ఏదైనా జాబ్ ఇచ్చి ప్రాంతం ముందు బెంగళూరులో వచ్చింది, చెన్నైలో వచ్చింది, విప్రోలో వచ్చింది, ఇంకా 2-3 ఉద్యోగాలు వస్తే పంపలేదు. అమ్మగారికి ఆపరేషన్ చేయించాలి కాబట్టి ఆ 3 ఉద్యోగాలు వదిలేసుకున్న తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఎయిర్పోర్ట్లో జాబ్ ఇచ్చాడు. వెళ్ళే టయానికి పంపించలేదు. ఎందుకు పంపించలేదంటే నాకు మనసు మారిపోయింది. అప్పుడు ప్రభువా అక్కడికి వెళ్తే ఇక్కడ పరిచర్య చేయడానికి ఉండదు, మాకు కోదాడు దూరం అయిపోతారు, ఉన్నదొక గాని ఒక్కడు ప్రభువా నాకేం చేస్తావో తెలీదు, నువ్వు హైదరాబాదులో ఉద్యోగం ఇయ్యి, ఉద్యోగం చేస్తూ ఇక్కడ దేవుని పరిచర్య చేయాలని ప్రార్థన చేశాను. 6 నెలలు చేసిన తర్వాత నిజంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే డబ్బులు బోల్డ్ రావచ్చు, ఇంట్లో డబ్బు బోల్డ్ మునగొచ్చు, కానీ దేవుని పరిచర్య చేయకపోతే వృధా అని ఆలోచన వచ్చి ఆ ఉద్యోగాన్ని వద్దు అన్నాను. అన్నయ్య అమ్మగారు ఏడ్చారు. ఎంత ఏడ్చినా సరే ఆ ఉద్యోగానికి నేను పంపనంటే పంపనన్నాను. ఎన్నోసార్లు అన్నయ్యకి మొన్నటి వరకు కూడా ఫోన్లు చేసేవాళ్ళు, నాకు ఫోన్ చేసేవాళ్ళు ఆ ఎయిర్పోర్ట్ నుంచి, మీ అబ్బాయిని పంపించండి. ఎందుకంటే మరి దేవుడు ఆ బ్లెస్సింగ్ ఇచ్చాడు, ఇంగ్లీష్లో మాట్లాడాడు, కృప ఇచ్చాడు, మంచి వాగ్దాటి ఇచ్చాడు. అది వాళ్ళు చూసి చాలాసార్లు నాకు కూడా ఫోన్ చేసేవాళ్ళు మీటింగ్లో ఉండగా కూడా, లేదండి వేరే ఉద్యోగం చేస్తున్నాడంటే వాళ్ళు నమ్మలేదు. ఆఖరికి అన్నయ్య ఫోన్ చేసి ఎక్కడ చేస్తున్నాడు ఆ వివరాలన్నీ అడగడమే కాకుండా పలానా కంపెనీలో IBMలో నేను ఉద్యోగం చేస్తున్నాను దానికి సంబంధించిన అన్ని పంపిన తర్వాత వాళ్ళు నమ్మి అప్పుడు ఫోన్ చేయటం మానేశారు. ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. ఆ ఎయిర్పోర్ట్లో ఒక ఉద్యోగంలో పంపితే ఈరోజు అన్నయ్య మనకి ఎక్కడ ఉండేవాడు కాదు, దేవుని పరిచర్య చేసేవాడు కాదు. ఈ పరిచర్య నాతోనే ఆగిపోకూడదు, ఈ పరిచర్య ఇంకా బాగా జరిగించాలనే ఉద్దేశంతో అన్నయ్య మీద దేవుని అభిషేకం ఉండాలని ప్రార్థన చేస్తాం. ఈ రోజున కొన్ని వేల రూపాయలు మీ భోజనాలకు కానివ్వండి, మీకు ఇచ్చే గిఫ్ట్స్ కానివ్వండి, మీకు ఇచ్చేటువంటి ప్రతి స్నాక్స్ కానివ్వండి, ప్రతి దానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? అన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నాం అనుకుంటున్నారు? మీ దగ్గర ఏ రూపాయి ఆశించట్లేదు. అన్ని మాకు మీ జీవితాలు బాగుపడాలని, అన్నయ్య కంటే గొప్ప ప్రయోజకులు అవ్వాలని. ఇక్కడ అన్నయ్య వాళ్ళు 2 ఉన్నారంటే జాబులు చేసు, తను కూడా ఎంతో దేవుల్లో అన్నయ్య మాట్లాడుకుని ఈ యొక్క యూత్ మీటింగ్ ఎప్పుడు పెడదామని రూల్గా 16 జరగాలి. నా దగ్గర ఆ రోజున డబ్బులు లేవు. అన్నయ్య 14వ తారీఖున వచ్చేసాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉన్నాడు. ఉద్యోగాన్ని అక్కడ వదిలేసి ఏది ముఖ్యం మనకి?
దేవుడిని ముఖ్యం, దేవుడిచ్చిన ఉద్యోగము ముఖ్యమే. దానికంటే ముందు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుని యొక్క కృప ముఖ్యం. కనుక నేను మీతో చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి. దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు. ఒకవేళ ఈ సంఘంలోకి వచ్చి మీరు వాడబడతానన్న సంతోషమే. మీరు అభివృద్ధిలోనికి రావాలి, ఆశీర్వదించబడాలి. ఆ యొక్క మీటింగ్, ఆ యొక్క ఎయిర్పోర్ట్కి పంపలేదు. అమ్మగారి సన్నిధాన్ని ఏడ్చారు, నేను పంపనంటే పంపనన్నాను. మరలా ప్రార్థన చేస్తే IBM కంపెనీలో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. పక్కన ఉద్యోగం చేసినట్టే ఉండట్లేదు, ఎక్కువ ఇక్కడే గడుపుతూ ఉన్నాడు. మీకు కూడా మంచి జీవితాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మీరు నమ్మకంగా దేవుని పరిచర్యలో మరి ప్రార్థన చేయండి. ముఖ్యంగా, ప్రభువా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను, నన్ను ఏ పాపం అంటుకోకుండా కాపాడయ్యా, నన్ను ఏ విధంగా కూడా నాయన అయా భ్రష్టత్వంలోనికి నడిపించకుండా అయ్యా నా చుట్టూ నీవు నాకు ప్రొటెక్షన్ దయచేయమని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని గొప్పవానిగా చేయబోతున్నాడు. మీరు సాతాన్ని, దుష్టుణ్ణి జయించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు, మిగిలిన కార్యక్రమాన్ని అన్నయ్య నడిపిస్తాడు. అందరూ తలలు ఉంచుదామా ఒకసారి. మీరు కూడా అమ్మగారు చేస్తున్న ప్రార్థనకి ఏకీభవించండి. ఇదిగో యుద్ధ సన్నాహ దినమున, ఇదిగో ఆ యొక్క సూర్యోదయ గర్భంలో నుండి మంచు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా నీ జీవితంలో నిన్ను దేవుడు యవనస్తుల నుండి శ్రేష్టమైనటువంటి యవనరాలుగా దేవుడు నేను ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానిని దేవుడు అమలు చేయడానికి నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడు నేను గొప్పగా ఎన్నుకోవడానికి